ఏంటి ఆ బాధ్యత? యెహోషువ భయపడుతున్నాడు. ఎందుకు ఆ భయం? ఈరోజు కూడా మనకు కూడా ఒక చిన్న భయం పట్టుకోండి. ఏంటి ఆ భయం? ఈ పని అంతా కూడా ఎలాగా జరుగుతుంది? ఈ పని అంతటిని కూడా దేవుడు ఎలా జరిగిస్తాడు? ఏమంటే ఇది జరుగుతుందా ఏంటి? మా పాస్టర్ గారి యొక్క విశ్వాసం ఏంటి? అసలు ఎంత డేర్ చేసి ముందుకెళ్తున్నారు ఆయన? ఏంటి ఆ విశ్వాసం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? దాని వెనకాల ఉన్న ఏంటి? దాని పునాది ఏంటి అని ఆలోచన చేస్తే, అందుకే మన విశ్వాసం సన్నగిలకూడదని, మన విశ్వాసం బలహీనం కాకూడదని, మన విశ్వాసములు ఎక్కడ కూడా ఏమండి ఏది కూడా అపజయం కలగకూడదని, అందుకే మనకి ముందుగా ఎవరిని ఉంచారంటే ఆయన అంటున్నాడు, నేను మోషేకి నేను తోడుగా ఉన్నాను. నేను మోషేకి తోడుగా ఉన్న దేవుడిని నేను నీకు తోడుగా ఉండలేనా? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడిని, వారితో ఉండి వారిని నడిపించిన వాడిని నేను. మరి అటువంటి నడిపించిన వాడిని ఏమంటే అటువంటి నడిపించిన వాడిని నేను మధ్యలో నేను విడిచిపెట్టేస్తానా? నేను మిమ్మల్ని మధ్యలో నేను విడిచిపెట్టను. అందుకంటున్నాడు చూడండి, దేవుడు ఎంత చక్కగా యెహోషువని ఎంకరేజ్ చేస్తున్నాడు. భయపడుతున్న వ్యక్తిని, ఏమని కలవరపడుతున్న వ్యక్తిని, పరిస్థితులు చూచి ఏం జరుగుతుందని కలవరపడుతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను తోడుగా ఉన్నాను. స్తోత్రాలు చేయలేదా? దేవుడు ఎవరో తెలుసా? మన వెనకాలే ఉండే తోడై ఉండి మనం నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, నేను మోషేకు కూడా నేను తోడుగా ఉంటాను, తోడై ఉన్నాను, నేను మీకు కూడా తోడై ఉంటాను. పనిని మీరు మాత్రం జరిగించండి. స్తోత్రాలు. దేవుడే తోడై ఉంటే ఏ కొరత కూడా మనకు ఉండదండి. దేవుడు మనకు తోడై ఉంటే ఏ పొదువు కూడా మనకు ఉండదండి. దేవుడు కానీ మనకు తోడై ఉంటే అంతా కూడా సమృద్ధి. స్తోత్రాలు. సమృద్ధిని కలుగు చేసే దేవుడు మన దేవుడు. అందుకే దేవుడు మనందరికీ కూడా ఒక బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, సేవకులతో పాటు మీరు కూడా ఏం చేయాలి? ఏమండి దేవుని యొక్క పరిచర్యలో జరుగుతున్న ఈ కార్యం కొరకు మనం అందరం కూడా సేవకుల యొక్క బాధ్యతను మనకు అప్పగిస్తున్నప్పుడు ఆ బాధ్యతను మనం అందరం కూడా ఎలా చేయాలి? మనం అందరం కూడా నమ్మకంగా చేయాలి. కయ్యూలాగా మనం బాధ్యత లేని వారుగా ఉండకూడదు. కయ్యూలు ఎలా ఉన్నాడంటే బాధ్యత లేని వాడిగా ఉన్నాడు. ఆయన అడుగుతున్నా కూడా సమాధానం కూడా చాలా కటువుగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయం బాధ్యత లేని వారిగా సంఘంలో చాలా మంది ఉంటారు. అది మన పని కాదులే, అది సేవకుడి యొక్క పనిలే, మనం ఎలాగైతే ఉందిలే, ఆదివారం వచ్చి వెళ్ళిపోదాంలే అన్నట్లుగా చాలా మంది బాధ్యత లేని వారిగా ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. సంఘంలో ప్రతి వారు కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యత లేకపోతే దేవుని కార్యాలు మనము చూడాలి. దేవునికి ఈ రాత్రి కాలం దేవుని అంతా అదే మాట్లాడుతున్నారు. బాధ్యత లేని ఏమంటే కయ్యూలలో ఉండదు. కయ్యూలకి దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇదిగో తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత. అలాంటి కాపాడుకునే వ్యక్తితో ఎవరు దేవుడు మాట్లాడుతుంటే అతను అంటున్న మాట ఏంటో తెలుసా? నా తమ్ముడికి నేను కాపలాదారునా అని మాట్లాడుతున్నాడు. మనం కూడా ఏమంటే దేవుని మందిరం పని జరుగుతుంటే నాకెందుకు, ఏమంటే నాకేం పని అన్నట్లుగా మనము ఉండకూడదు. అది దేవుని యొక్క మందిరము పని కనుక మనం అందరం కూడా బాధ్యత కలిగిన వారిగా మనం అందరం కూడా ఉండాలని